నిన్న లక్ష్మీ పార్వతి మేడం, నేను అసలు ఆవిడ గురించి అసలు వాయిస్ చేయాలంటే నాకు చాలా చిరాకండి. ఆవిడ స్థాయి గురించి కాదు, కానీ ఆవిడ వ్యక్తిత్వం లేని తనానికి నాకు అసలు ఆవిడ గురించి వీడియోలు చేయడం నాకు నచ్చదు. ఆవిడ గురించి మాట్లాడాలంటేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటే అని భావించే మనిషిని నేను. కానీ చాలామంది మేడం మీరు కొంచెం ఆవిడకి, ఎందుకంటే తెనాలి వాస్తవ్య కాబట్టి ఆవిడది తెనాలే కాబట్టి మీరు కొంచెం మాట్లాడాలి ఆవిడ గురించి అని చెప్పి అడిగారు, కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే భూమండలం మీద సిగ్గే లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది లక్ష్మీపారు మేడం. అది అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఏంటేంటో చెప్తున్నారు అసలు. అంటే ఈవిడ ఏదో నారా వారి కుటుంబ వారసురాలను అనుకుంటుంది, నందమూరి వారి కుటుంబ వారసురాలను అయిపోయాను అనుకుంటుందో మరి కలగంటుందో నాకైతే తెలియదు. కానీ అసలు ఆవిడ ముందు ఆ ఇంటి మనిషి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అంగీకరించలేదనే తనాన్ని ఆవిడకి గ్రహించడానికి ఎన్నేళ్ళు పడుతుందో నాకైతే తెలియదు. బట్ ఆవిడ మాత్రం ఇంకేదేదో ఊహించుకుని అమ్మమ్మ అనలేదు నన్ను లోకేష్, నేను మీ అమ్మమ్మను. నాకు కొన్ని అసలు చాలా అసహ్యంగా అనిపిస్తుందండి ఆవిడ అసలు మాట్లాడే విధానం కానీ. సో ఇప్పుడు మనం కొంచెం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఆవిడ గురించి తెనాలి వాస్తవ్యులు అయినా ఎవరిని అడిగినా ఆవిడ ఏంటి, ఆవిడ స్థితిగతి ఏంటి, ఆవిడ ఏ స్థాయి నుంచి నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఇదంతా మనం మాట్లాడుకునే సందర్భం ఇది కాదు. కానీ ఆవిడ నిన్న మాట్లాడిన విషయాల గురించి పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుందామండి. ఆవిడ ఏంటండి అంది, నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి, నారా లోకేష్ గారి స్థాయి ఏంటి, అసలు విజయమ్మ గారికి బర్త్డే విషెస్ చెప్పడానికి నీకేం అర్హత ఉంది లోకేష్? ఓకే, దీని మీద మాట్లాడుకుందాం మనం. పొత్తులు పెట్టుకుని గెలిచారు అని ఒక పదం మాట్లాడింది ఆవిడ. అండ్ ఈవీఎంల ద్వారా గెలిచిన గెలుపు కూడా ఒక గెలుపైనా అంది. ఈవీఎంలని మీరు ఎలా చెప్తున్నారు మేడం? మీరు దాని మీద లీగల్గా ఎందుకు వెళ్ళలేదు? ఈవీఎంల మీద గెలుచుంటే లీగల్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? గవర్నర్ గారిని ఎందుకు కలవలేకపోయారు? మీ దగ్గర విట్నెస్లు ఉంటే. అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అలా చేయకుండా నోటి మాటతో నిందలు వేయచ్చని రాసిందా, లేదా మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిందా? పోతే పొత్తులు అనేది నిజంగా రాయల్గా ఒక దుష్టుడి మీద యుద్ధం చేసేటప్పుడు ఎంతమందినైనా కలుపుకెళ్ళాలి అనేది మన హిస్టరీసే చెప్తున్నాయి. అర్థమవుతుందా మీకు? మన మహాభారతాలు అవన్నీ చదవగలిగితే మీరు మన హిస్టరీసే చెప్తున్నాయి. ఒక దుష్టు సంహారం చేయాలి అంటే ఎన్నో చేతులు ఐక్యం అవ్వాలి అని చెప్పేసేసి మన చరిత్రలే చెప్తున్నాయి. ఇకపోతే నిజమే ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎలా అమ్మా? గొడ్డలతో కలిపి కాదా అరాచకం చేస్తుంది? లేకపోతే గుళ్ళక రాళ్లతో కలుపుకుని కాదా అరాచకం చేస్తుంది? బాబాయ్ హత్యలతో ముడిపెట్టుకుని కాదా? ఒక్కడే ఎట్లా అమ్మా? తండ్రి బొమ్మ వాడుకున్నాడు, తల్లిని వాడుకున్నాడు, చెల్లిని వాడుకున్నాడు, బైబిల్ని వాడుకున్నాడు, అందరినీ వాడుకునే కదమ్మా అధికారంలోకి వచ్చాడు 2019ని. మర్చిపోయారా? మీరేమన్నా గజనీయా మర్చిపోవడానికి? కొంచెం ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్ని సావాసాలతో పెట్టుకుని వచ్చాడు అనేది. ఇకపోతే స్థాయి, లోకేష్ గారి స్థాయి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఒకటి కాదు అంటున్నాం. నిజమే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఆర్థిక నేరస్తుడు లోకేష్ గారు కాదు. లక్షల కోట్ల ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తి లోకేష్ గారు కాదు. నిజమే, తన ఇంటి బ్యూటిఫికేషన్ కోసం తను ఉంటున్న ఉండవల్లి గ్రామంలో 100 ఇళ్లని తన ఇంటి బ్యూటిఫికేషన్ కోసం తోల్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే, అదే ఉండవల్లిలో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న ఇంటి స్థలాలకి శాశ్వత పట్టా ఇచ్చిన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు. కాదంటావా చెప్పు? స్థాయి అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? అంటే ఏమి చేసైనా సరే 10 బంగళాలు సంపాదించుకుని ఆస్తులు కూడా కట్టుకుంటే స్థాయి పెరిగిపోయినట్టేనా? అసలు లోకేష్ గారి కాలి గోటిలో దుమ్ముతో అన్న సమమవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడాల్సిందే.
వ్యక్తిత్వం లేని మనిషి తన స్వార్థం కోసం తల్లిని చెల్లిని పాదయాత్రలు చేయించి బైబిల్ని వాడుకుని తన కులాన్ని వాడుకుని అన్నిటినీ వాడుకుని రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ నిజంగానే పొంతం లేదమ్మా లోకేష్కి, జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు లోకేష్ గారు ఉన్నతమైన మనస్తత్వానికి మరి 3750 సార్లు కోర్టులో కేసులకి వాయిదాలు తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. కాదంటావా? అలాంటి అవసరం నారా లోకేష్ గారికి ఎప్పుడు రాలేదమ్మా, ఎప్పుడు రాలేదు. కార్యకర్త అవసరంలో ఉన్నాడంటే పరిగెత్తుకెళ్ళి కార్యకర్తకి సర్వీస్ చేసే మనస్తత్వం లోకేష్ గారిదైతే, అవసరానికి వాడుకునే కార్యకర్తని పక్కకు తోసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. కాదంటావా? తన దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తినైనా తన సొంత డబ్బుతో తీసుకుని వెళ్ళి వైద్యం చేయించే మనస్తత్వం. నిన్న ఉదాహరణకి పాపతే చూద్దాం, చేయించే వ్యక్తి నారా లోకేష్ గారు అయితే, మీ జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా, క్యాన్సర్ పేషెంట్ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేద్దాం. అప్పటిదాకా వాళ్ళు బతికుంటారో చస్తారో అది వేరే విషయం. చూసారా నిజంగానే ఎంత వ్యత్యాసం ఉందో? అసలు పోలికే లేదు. మీరు మర్చిపోతున్నారు ఇవన్నీ, మీరు గజనీ అయిపోతున్నారు ఇవన్నీ. గబగబా వచ్చి మీరు ఏది పడితే అది మీడియా ముందుకు వచ్చి మైకుల ముందుకు వచ్చి మాట్లాడేస్తే అందరూ చెప్తే నమ్మేస్తారని అనుకుంటే ఎలా అమ్మ లక్ష్మీపారు మేడం? నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఏంటోనంట, భువనేశ్వర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెళ్ళైన దగ్గర నుంచి భువనేశ్వర్ గారు అంట ఏ రోజు అత్తగారింటికి వెళ్ళలేదంట, ఏ రోజు కూడా ఆడబిడ్డలను చూడలేదంట. అది ఈవిడగా తెలిసిన విషయం అంట. అసలు నువ్వు ఎప్పుడు వీళ్ళ జీవితంలోకి వెళ్ళావు? నారా చంద్రబాబు నాయుడు గారు వివాహం ఏ సంవత్సరంలో అయింది? నువ్వు ఎప్పుడు వెళ్ళావు వాళ్ళ జీవితాల్లోకి? నీకెలా తెలుసు? అసలు నా కుటుంబమే, ఒకవేళ నిజంగానే నువ్వు నీ పెళ్ళైన తర్వాత అనుకుందాం, నీ పెళ్ళయ్యేటప్పటికే అప్పటికే అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. అసలు నీ పెళ్ళి అయిందని నువ్వు చెప్తున్నావు. మా పెద్ద ఆయన్ని పోగొట్టుకోవటానికి కారణం నువ్వే అయ్యావు. అది మా అందరికీ చాలా బాధ. మచ్చలేని మనిషికి మచ్చను తీసుకొచ్చిన మహా అది. ఇంకా నేను ఎలా పోల్చాలో నాకు తెలియట్లేదు. నీ పెళ్ళి ఎప్పుడైంది? నారా చంద్రబాబు నాయుడు గారు పెళ్ళైపోయింది. ఆ కుటుంబ విషయాలు నీకు ఎలా తెలిసినాయి? నీ కళ్ళలో వచ్చేసినాయా? రేపొద్దున ఫ్యూచర్లో నేను కథలు రాయటానికి వెళ్తాను, జీవిత కథలు రాయటానికి వెళ్తాను, ఈ లోపల అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతున్నాయి అని అనుకోవటానికి ఏం చెప్తున్నావు తల్లి నువ్వు అసలు? అంటే నువ్వు ఏ చెబితే అది ప్రజలు నమ్మేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు ఇచ్చేస్తాడని చెప్పి, సజ్జల గారు నీకు కంటెంట్ ఇచ్చేస్తున్నాడని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మైకుల ముందుకు వచ్చి వాగేస్తే సరిపోయిందా? పోతే ఇంకో పాయింట్ ఏంటమ్మా, నందమూరి తారక రామారావు గారిని నువ్వు గెలిపించావు బాగా 1994లో ఐ థింక్. అసలు ఆయన రాజకీయ పతనానికి కానీ ఆయన జీవిత పతనానికి కానీ కారణం నువ్వు కాదా? మహా అద్భుతమైన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన సంపాదించుకున్న పేరుని అన్నిటినీ అతపాతాళానికి తొక్కేసింది నువ్వు కాదా? నీ వల్ల కాదా ఆయన అపాస్పాలైపోయింది? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని నువ్వు మీడియా ముందుకు వస్తున్నావు? నిజంగా నువ్వు ఎన్టీఆర్ గారికి సంబంధించిన వ్యక్తివే అయితే ఎన్టీఆర్ గారి మెడికల్ కాలేజీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తున్న రోజున నువ్వేం చేస్తున్నావు? ప్రతిఘటించావా జగన్మోహన్ రెడ్డిని? కనీసం కార్యకర్త అనేవాడు నీకు ఫోన్ చేస్తే ఏంటమ్మా అంటే ఎల్ భాష తిట్టావు. మహాతల్లివి, మహాజ్ఞానివి. తెనాలి బిడ్డనే నేనే అడుగుతున్నా నిన్ను, చెప్పమ్మా లక్ష్మీపారు మేడం. ఇంకా ఏ రకంగా అన్న ఎన్టీఆర్ గారి కుటుంబానికి నువ్వు బంధువు అవుతావు? ఏ రకంగా నువ్వు నారా లోకేష్ గారికి అమ్మమ్మ అవుతావు? కనీసం నీ కొడుకు పిల్లలన్నా నిన్ను నానమ్మ అని పిలుస్తున్నారా? నాకు డౌటే. అసలు వాళ్ళతో నువ్వు కలిసి ఎప్పుడు ఉన్నట్టు కానీ, వాళ్ళతో నీ బిడ్డను నువ్వు ఎప్పుడు పెంచినట్టు కానీ, తల్లి బిడ్డలు ఒక దగ్గర ఉన్నట్టు కానీ ఎవరికి తెలియదు. కానీ నువ్వు వచ్చి ఇవాళ
అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో పెరిగిన ఆయన కూతురు బిడ్డ అయిన నారా లోకేష్ గారిని మాట్లాడే అర్హత నీకుందా? ఫస్ట్ థింగ్ అది చెప్పు నువ్వు నాకు. నువ్వు ఏ స్థాయి అసలు నీది ఏ స్థాయి అని నువ్వు అసలు వాళ్ళ ఇంటి గేటు కూడా తాకలేని స్థాయి నీది. నేను నిజంగా చెప్తున్నా, స్థాయిల గురించి నేను ఎప్పుడు మాట్లాడను, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వాళ్ళ గేటు కూడా తాకలేని స్థాయిని నువ్వు మాయ మాటలతో అన్న నందమూరి తారక రామారావు గారి జీవితంలోకి ప్రవేశించి కథలు రాస్తానని చెప్పి, జీవిత కథలు రాస్తానని చెప్పి ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తివి నువ్వు కాదా? ఆయన సీఎం అయిన తర్వాత భార్య అనే హోదాలో అందరూ బట్టలు పెడితే నువ్వు వాటిని ఏం చేసావు? కొంచెం దిగి మాట్లాడుకుంటే చాలా చిల్లరతనంగా ఉంటుంది నీ చరిత్ర. కానీ నేను మాట్లాడలేను, అంత దిగజారి నేను మాట్లాడలేకపోతున్నాను. అన్నగారి మీద అభిమానంతో ప్రతి ఇల్లు నిన్ను పిలిచి బొట్టు పెట్టి చీరలు పెడితే నువ్వేం చేసావు? వాటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను నీ స్థాయికి నేను దిగి మాట్లాడలేను. ఓకే, పోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మందలించి ఉండాల్సిందమ్మా నువ్వు. ఏరా బాబు, పెద్దదాన్ని చెబుతున్నాను, తల్లిని పుట్టినరోజు విషెస్ కూడా చెప్పకపోతే ఏం బ్రతుకురా బాబు నీది, ఏం జన్మరా అయ్యా నీది, ఎందుకు పుట్టావురా బాబు, ఎందుకు ఉన్నావురా బాబు, తల్లికి కూడా విషెస్ చెప్పని వాడివి, అసలు నీది అసలు ఏంటిది అని అక్కడ మందలిచ్చుంటే బాగుండేది. చెప్పిన నారా లోకేష్ గారిని అంటాం కాదు. పోతే ఏంటో హైటెక్ సిటీ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లి గారి పేరు మీద ఆస్తి కొన్నారట. ఆ ఆస్తిని తీసుకొచ్చి మళ్ళీ లోకేష్ గారి పేరు మీద పెట్టారట. లోకేష్ గారి పేరు మీద పెట్టే వాళ్ళైతే అసలు తల్లి పేరు మీద ఎందుకు కొంటారమ్మా? ఇదేదో తల్లి ఆస్తిని లోకేష్కి రాయించినట్టు చెప్తున్నావేంటి? కొద్దిగా ఆలోచించు, లాజిక్ ఎక్కడ సెట్ అయింది నీకు? అబద్ధాలు చెప్పేటప్పుడు లింక్ అయ్యేలాగా చెప్పండి. లింక్ అవ్వాలి కదా. నారా చంద్రబాబు నాయుడు గారు కొని ఆస్తి పెట్టారన్నావు, బాగానే ఉంది, అది వాళ్ళ స్వయంగా సంపాదించుకున్న ఆస్తి అయితే కాదు కదా. కానీ తల్లి పేరు మీద పెట్టారు. తల్లి పేరు మీద పెట్టారంటే తల్లికి ఇచ్చినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు 2 రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేయిస్తారు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నేనైతే నేను ఎవరి పేరు మీద పెట్టాలనుకున్నానో వాళ్ళ పేరు మీదే పెట్టుకుంటాను యూజువల్గా. అయితే కొడుక లేకపోతే తల్లి అని డిసైడ్ చేసుకుంటాం. కానీ తల్లి పేరు మీద పెట్టి మళ్ళీ దాన్నంట కొడుకు పేరు మీదకు మార్చారంట, లోకేష్ గారి పేరు మీదకు మార్చారంట. చెప్పడానికి నోరు, నరం లేని నాలుక, నోటికొచ్చినట్టు ఏది పడితే అది వాగటం మైకుల ముందుకొచ్చి. ఏ మాత్రం సిగ్గుపడే ప్రసక్తే లేదు. ఏ మాత్రం కొంచెం కూడా సిగ్గుపడే పరిస్థితి అయితే లేదు. నందమూరి తారక రామారావు గారు చనిపోయిన రోజున మాత్రం కనపడతావు నువ్వు ఆ పరిసర ప్రాంతాల్లో. తర్వాత ఇంక నువ్వు అడ్రస్ ఉండవు. అన్నగారి పేరు తీసేసినా నీకు ఫరక్ పడదు, అన్నగారికి అవమానం చేసినా నీకు ఫరక్ పడదు. విగ్రహాల్ని డ్యామేజ్ చేశారు, అన్నగారి విగ్రహాల్ని. ఆ రోజున ఎక్కడున్నావు? మా అన్న తెనాలి, నువ్వు కూడా ఎలగబట్టిన తెనాలే. తెనాల్లో కూడా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఆ రోజున, మీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. మరి ఆ రోజు నువ్వెందుకు ప్రశ్నించలేకపోయావు? ఎందుకు ప్రశ్నించలేకపోయావు చెప్పు. ఏం బుర్ర కథలు హరికథలు చెప్పినా నోటి వాటం అనుకున్నావా? కథలక చెప్పటం. ప్రజలు అలా లేరు. బుర్రకథలు హరికథలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. తరాలు మారిని, నిజాలు మారిని, నిజాలు తెలుసుకున్నారు. ఎవరు దొంగ ఎవరు దోషి అనేది ప్రజలకు కూడా అర్థమైంది. కొంచెం సజ్జల గారు ఇచ్చే స్క్రిప్ట్ని మార్చి ఇవ్వమంటం నేర్చుకోండి. నోటికి ఏదొస్తే అది మీరు చెప్తూ ఉంటే వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అప్పుడెప్పుడో మీరు చెప్పిన హరికథలు మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయమాకండి. అర్థమవుతుందా లక్ష్మీ బారు మేడం? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి చివాట్లు పెట్టండి. మాలాంటి ఆడవాళ్ళని కూడా నడి రోడ్డుకు తీసుకొచ్చి మా పరుగులతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి చివాట్లు పెట్టండి.
అంతేగాని మహిళకి మర్యాద గౌరవం ఇస్తున్న నారా లోకేష్ మీద పడిపోవటం కాదు. నారా లోకేష్ గారు ఏమీ తేరగా లేరు. నాతో అంటే అన్నావు, వాయిస్ అంటే అన్నావు, మంగళగిరి వెళ్ళి అన్నమాక తల్లే, అక్కడే చితక్కొట్టేస్తారు నిన్ను. ఈవీఎంలు పెట్టి గెలిచాడా? అయిదా ముక్క ఉండవల్లికి వచ్చి చెప్పు, మంగళగిరికి వచ్చి చెప్పు. ఆడదానివి కదా, ఏ చెప్పినా నమ్ముతారు. మాట్లాడితే అన్న ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి వెనక పెట్టుకుని నేను ఆయన భార్యని నిన్న అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అన్న ఎన్టీఆర్ అభిమానులు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేరు వైఫ్గా నిన్ను. ఆ సంగతి నీకు కూడా తెలుసు. ఇంక నువ్వు లోకేష్ గారికి అమ్మమ్మ ఏంటమ్మా? ఆ సింగిల్ ఇది అనిపించుకోవటానికి ఏ రకంగా అమ్మమ్మ అవుతావు? ఏ పక్క నుంచి వస్తావు? అస్సలు ఏం మాట్లాడుతున్నావు తల్లే? తేళ్లు చీరలు పాకుతున్నాయి అది వినటానికి కూడా. కనీసం బంధువు కూడా కాదే నువ్వు వాళ్ళకి. హరికథలు బుర్రకథలు చెప్పడం మాని. అవి అయిపోయినాయి, అవి ఓల్డ్ ట్రెండ్. ఇంకా హరికథలు చెప్పే ట్రెండ్ లేదు. పాత హరికథలు చెప్పే ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి ఇవాళ పెట్టొద్దు. మీ అబ్బాయి ఎక్కడున్నాడో వెతుక్కో, మీ అబ్బాయి పిల్లలు ఎక్కడున్నారో వెతుక్కో. కొంచెం వాళ్ళ పిల్లల చేత మీకు నాయనమ్మ అనిపించుకోవాలనుకుంటే అనిపించుకో. ముందు మీ అబ్బాయికి విషెస్ చెప్పడం నేర్చుకో, లేదా మీ అబ్బాయిని నీకు విషెస్ చెప్పమని అడుక్కో. అంతేగాని నారా లోకేష్ గారిని ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు కోరమాక. మహిళగా నువ్వేమన్నా తెలుగుదేశం కార్యకర్తవైతే తప్పనిసరిగా నువ్వు దానికి అర్హురాలువైతే నారా లోకేష్ గారు ఖచ్చితంగా బర్త్డే విషెస్ చెప్పుండేవాళ్ళు, చెప్తారు కూడా, మాకు తెలుసది. కానీ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దాట్. నీకు అర్హత లేదు. నువ్వు తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకోవడానికి కూడా లేదు. అన్న ఎన్టీఆర్ గారిని నిత్యం అవమానిస్తున్న జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుని తా అంటే తందనా అనుకుని ఏంటి వాళ్ళు పెట్టే గడ్డి తింటూ వాళ్ళు ఏ భజన చేయమంటే ఆ భజన చేస్తున్న దానివి నువ్వు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్నావా? స్థాయిల గురించి మాట్లాడే స్థాయా నీది? ఇక చాలు తల్లి. లక్ష్మీపారు మేడం, మీరు సంస్కారం అనే పెద్ద మాటలు నేను మాట్లాడిన కానీ కొద్దిగా హరికథలు మానేయండి, బుర్రకథలు మానేయండి, రియాలిటీ మాట్లాడండి. అందరూ మాట్లాడతారు. దిగజారి డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో ఇలాంటి నీకు ఏదో పదవి ఇచ్చినట్టున్నాడు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆ విశ్వాసం కోసమో ఇట్లాంటి దిగజారుడు వ్యవహారాలు చేయమాకండి. ఇలాంటి దిగజారుడు ప్రెస్ మీట్లు పెట్టమాకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏమన్నా బుద్ధి ఉంటే, కాస్తన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఆ గడ్డి జగన్మోహన్ రెడ్డికి పెట్టండి. ఏం బతుకుతున్నావయ్యా నువ్వు? వెళ్ళి ముందు తల్లికి బర్త్డే విషెస్ చెప్పు అని ఆ గడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టండి. ఇంతకుముందు ఎప్పుడన్నా చెప్పావా నువ్వు? చెప్పలేదా? విజయమ్మ గారిని ఎప్పుడు మర్యాదగా కూడా పిలవలేదంట. నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఏకవచనంగా మాట్లాడరు. విజయ గారు అంటారు. విజయమ్మ అనకపోయినా విజయ గారు. విజయ అంటే బూత్ అనే వాళ్ళని మిమ్మల్ని చూశాను. విజయ అనే కదా అన్నారు. ఎవడ్రా నువ్వు? బిఆర్ నాయుడు అంటావు? చెప్పు తెగిపోద్ది. నీ అడ్రస్ తెలిసిందంటే నీ మీద వేస్తా. నేను ముందు నీ మీద వేస్తా. దమ్ము ధైర్యం ఉంటే రండి, ఎవడైనా బయటికి తోలు తీస్తా నా కొడకలారా. మీరు ఏదంటే అది పడతాననుకున్నారా? తోలు తీస్తాను ఒక్కొక్కడిని. పిచ్చ వాగులు వాగారంటే ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి నేను పరువు నష్టా చేస్తాను చెప్తున్నాను. మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా సమాధానం చెప్తా. ఎవరికైనా సమాధానం చెప్తా. ఎక్కువ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. సో లక్ష్మీపారు మేడం, నేను చెప్తుంది ఏంటంటే సంస్కారంగా మాట్లాడటం నేర్చుకోండి. సంస్కారవంతమైన పద్ధతి కల
అన్న ఎన్టీ రామారావు గారి దగ్గరగా మీరు కొన్ని రోజులు సహజీవనం చేశారు కాబట్టి కొంచెం అక్కడి నుంచన్నా నేర్చుకున్న సంస్కారం ఏదన్నా ఉంటే మిగిలితే దాన్ని బయటికి తీయండి. ఆ సంస్కారాన్ని నేర్చుకోవాలని కోరుకుంటూ మీకు బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటున్నాను. బాయ్.